మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. ఆదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలో 13వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ పరీక్షకు 280 మంది అభ్యర్థుల ఎంపిక. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో 13వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ దగ్గర నుండి పర్యవేక్షించారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక టౌన్ మోడల్ హై స్కూల్ నందు కర్నూలు నందు జాతీయ బాలికల దినోత్సవం వాల్ పోస్టర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అయినటువంటి శ్రీమతి ఆదిలక్ష్మిచే ఈ పోస్టర్ ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమంలో టౌన్ మోడల్ హై స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అయినటువంటి రాజకుమారి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ రాయలసీమ రీజనల్ కన్వీనర్ బత్తుల చిన్నయ్య, కర్నూలు డిస్టిక్ చైల్డ్ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ కె విజయరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడారు. ఉంది, రాజ్యాంగంలోనే ఉంది మీకు చదువుకునే రైట్. అర్థమైందా? అంటే చదువుకునే రైట్ ఉంది. మరి బాల్యంలో పనులు చేస్తారని ఏమంటారు? అర్థమైందా? రైట్. ఇంకో విషయం అమ్మా, మీరు ఈ యాంగిల్లోనే మాట్లాడదాం. ఇప్పుడేమన్నా ఇప్పుడేం టచ్ ఇచ్చిన గుర్తొచ్చా? అందరికీ తెలుసా అనే భావన మీకు ముందే అర్థమవుతుంది, ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మీరంతా కూడా 10th క్లాస్ వస్తే మీ అమ్మ మరి ఆయనకి ఏమనిపిస్తుంది? నా కూతురు పెద్దగా అవుతుంది, ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలా, అవునా? మీకు ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది? లాస్ట్ వాళ్ళు కూడా నవ్వేస్తున్నారు. పోనీలే, ఆల్మోస్ట్ వాళ్ళంతా ఎత్తేసారు. వెరీ గుడ్, క్లాప్స్ కొనండి. వెరీ గుడ్. హలో పోతున్నారు. సాధారణంగా మీరు ఆలకించి మంచి మాటలను మీ మైండ్లో పెట్టుకొని వాటిని ఫాలో కావడానికి
రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24వ తేదీ నుండి నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని రైతులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాల గురించి ఇబ్బందులను తెలుసుకున్న కమిటీ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. రైతు సంఘాలు, రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కమిటీ యొక్క నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు, అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాం, ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం, మీరు రండి, మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. 24వ తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మొన్న డిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కేఈ జగదీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేఈ జగదీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని, దీన్ని పునర్నిర్మించడానికి తన భుజస్కంధాలపై ఎత్తుకొని ముందుకు సాగుతున్న శ్రీ నారా లోకేష్ ను కొనియాడారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి నాగముని, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మోహన్ బాబు, రంగరవి, టీడీపీ లీగల్ సెల్ హరినాథ చౌదరి, శ్రీహరి శ్రీనివాసులు, శ్రీధర్ మరియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి, రవకంత ప్రసాద్, మహిళా ప్రతినిధి సుమన రాణి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. రెండు పక్కన దాని పక్కన ఇంకోటి ఉరికిద్దా గుండె దొరుకుతుంది. ఏనుగులు రా ఏనుగులు రా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలతో కొనసాగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే దగ్గర సరిగ్గా చేయలేదని సభలో ప్రకటించిన ఇండ్లు అర్హత పత్రంలో ఇండ్లు ఉన్న వారి పేర్లు నమోదయ్యి ఇండ్లు లేని వారి పేర్లు అసలు లేవని బాధితులు అధికారులను నిలదీశారు. కొందరు బాధితులు గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ అధికారుల వద్ద దరఖాస్తు ఫారాలే లేవని ఆవేదన పడుతున్నారు. మొత్తం మీద గ్రామసభ అధికారుల
సయవనం ప్రజల ఆవేశాల మధ్య రసబసగా కొనసాగింది. లబ్ధిదారులకు జరిగిన అన్యాయాలకు ప్రజలు ఈ గ్రామ సభను వ్యతిరేకిస్తూ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఈ 4 పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, లబ్ధిదారులు ఎవరు నిరాశ పడవద్దని, ఈ లిస్టులో పేర్లు లేని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెలివేరి నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి, మాల్యాల గడ్డం జీవన్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, పంచాయతీ కార్యదర్శి వంశీ, రెవెన్యూ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలే మళ్ళీ ఇద్దరు మళ్ళీ పోతే యాప్ కాలేదండి, యాప్ ఎక్కడ ఊరుతాలేదు. యాప్ ప్రజాపాలన 6 గేరంటీ గురించి అది పైలే లేదు. రేషన్ కార్డు గురించి, ఇళ్ళ గురించి, అన్నిటి గురించి కూడా ఇచ్చినాం. ఒక్కలో కూడా పేరు రాలేదు. ఉన్నలో పేర్లు వచ్చినా కానీ లేని పేర్లు ఒక్కలే రాలేదు. ఇంటింటికి సర్వే చేసి వాళ్ళు రాసుకపోయినా పేర్లు ఎక్కడ పోయినాయి, ఆ పేర్లన్నీ లిస్టులో ప్రజాపాలన ఎందుకు కొరకు పెట్టేది? 4 ఇష్యూస్ మీద పెట్టినామండి. అవునండి, ప్రజాపాలన ఇటువంటి ఇష్యూస్ చెప్పుకోవడం ఉన్నదా లేదా? ఉన్నది. కంప్లీట్ అయినాక మీరు చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పండి. ఎవరిదైతే జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్న వాళ్ళది సపరేట్ లిస్ట్ తయారు చేశారు. దాంట్లో ఎవరిదైనా పేరు మిస్ అయితే మీరు ఇవ్వండి, ఒక అప్లికేషన్ ద్వారా ఇవ్వండి. ఇప్పుడు ఎంట్రీ చేస్తారు, ఒక రిజిస్టర్ ఉంటుంది, కంపల్సరీ ఆన్లైన్ చేస్తాం. మీరు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పడకండి. ప్రతి ఒక్కరిని ఎంట్రీ చేస్తాం, ప్రతి ఒక్కరిని తీసుకుంటాం. ఎందుకు సార్ పెట్టుకోండి ప్రజాపాలన నేను ఎత్తపడి పూర్తి ఎత్తపడి నేను అప్లికేషన్ పెట్టుకున్నా. నా ప్రజాపాలన పాలన కనబడలేదంటే కంప్లీట్ ఇచ్చారు సార్. 6 గ్యారెంటీలు సార్ 100 రోజులలో అమలు చేస్తాను కదా సార్. ఏ పథకం అమలు అయింది ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పండి సార్. చెప్తాం. 550 మంది పేరు ప్రభుత్వం చెప్పింది 6 గ్యారెంటీలలో ప్రజలకు ఎన్ని ప్రజల వద్దకు చేరినాయి. ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉండి ఇల్లు లేని వారి జాబితాను ఇప్పుడు చదవడం జరుగుతుంది. గోదాస్ రామక్క, దీకొండ గణేష్, సంస్రాల వెంకమ్మ, పొన్నం లక్ష్మి, బల్ల భారత, కంచర్ల సారయ్య. బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు, అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసిన ప్రజలు, పోలీసులు సర్ది చెప్పడంతో సద్గుమనిన వివాదం. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లీస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు పెంకుటింగ్లు ఉన్న వాళ్ళ లీస్ట్ మాత్రమే వచ్చింది. కాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి దేశం నాయకులు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీకి అండగా పాదయాత్ర చేస్తూ అనేక కష్టాలను వైసీపీ ప్రభుత్వంలో నారా లోకేష్ ఎదుర్కొన్నారని, పట్టుదలతో ప్రజాభిమానాన్ని సాధించుకుంటూ నారా లోకేష్
ఓ ప్రజాప్రతినిధిగా ఎదిగారని అన్నారు. ఈ పాదయాత్రలో ఆయన తనకు అనేక సూచనలు సలహాలను అందజేశారని మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం కేటాయించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేడు ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా పార్టీకి ప్రజలకు అనేక సేవలను అందజేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ విద్యారంగంలో విద్యార్థులు నేడు ఎదుగుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వచ్చేమ్మా వాళ్ళు వదిలేండి రా వదలండి రాలేం నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. తండ్రికి తగ్గ తన్యుడిలాగా నేను కూడా పార్టీ కోసం ఉంటాను, పార్టీ కోసమే అహర్నిశలు పనిచేస్తాను, కృషి చేస్తాను, ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్. నిజంగానే వన్స్ మోర్ ఐఎమ్ విషింగ్ యూ లోకేష్ అన్న వెరీ 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 హ్యాపీ బర్త్డే. అండ్ మీకు ఒక చిరు కానుక నా తరపు నుంచి ఏంటంటే, మీ కళ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అందరూ కూడా, ఎస్సీ ఎస్టీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్ లో చదువుకోవాలా, వాళ్ళందరూ కూడా అందరు కార్పొరేట్ స్కూల్స్ తో పాటు కార్పొరేట్ హాస్పిటల్ తో పాటు అదే లెవెల్లో ఉండాలా అని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నా. మన దగ్గర 7 హాస్టల్ ఉన్నాయి, దాంట్లో 4 హాస్టల్ రెడీ అయినాయి. నిన్న ఒక హాస్టల్ రెడీ చేసి కలెక్టర్ గారితో ఓపెన్ చేసాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రోల్ మోడల్ హాస్టల్ ఇన్ ఎంటైర్ ఏపీ. గర్వంగా ఉంది నాకు. ఇది ఇంతే కాదు, వచ్చే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, లోకేష్ అన్న గారి ఆశీస్సుల వల్ల నాకు ఈ టికెట్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే రోజుల్లో కాళహస్తి రూపురేఖలు మార్చబోతున్నాం, కంపెనీలు తేబోతున్నాం, ఉద్యోగాలు తేబోతున్నాం. లోకల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి రైతులు కూడా సత్యసామలంగా ఉండేటట్టు, అన్ని రంగాల్లో బీసీలు, ఎస్సీలు, మైనారిటీసు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పెరిగేటట్టు, ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మళ్ళా కూడా నారా లోకేష్ గారికి మెనీ 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 హ్యాపీ బర్త్డే అన్న. గాడ్ బ్లెస్ యూ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం గర్భగుడిలో సింగర్ మధుప్రియ
వివాస్పద సాంగ్ షూటింగ్ పై బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20న సినీ గాయని మధుప్రియ ఆలయ అధికారుల అనుమతి లేకుండా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేసిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఈవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాళేశ్వర ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. తేదీ నాడు సోమవారం రోజు మధుప్రియ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వర దేవాలయంలో మరి షార్ట్ ఫిల్మ్ తీసి డ్యాన్సులు చేసినటువంటి మధుప్రియ గారి పైన మరి చట్టరీత్యా చర్య తీసుకోవాలని వారిపై కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈనాడు బీజేపీ పార్టీ మరి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ దళ్ మరి ఈనాడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మరి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ చేస్తున్న తరుణంలో మరి ఈనాడు వచ్చి ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి మరి ఈ సిబ్బంది పైన అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి మరి ఆ మధుప్రియ గారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మరి భారతదేశ వ్యాప్తంగా మరి హిందూ ధర్మం మరి సనాతన ధర్మం పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మరి పరిపాలన పట్ల మరి హిందూ సాంప్రదాయాన్ని నెలకొల్పే పద్ధతిలో జరుగుతున్న తరుణంలో ఈ దక్షిణ కాశీగా పేరొందినటువంటి మరి కాళేశ్వర దేవాలయంలో మరి గర్భగుడిలో మరి తలుపులు వేసి మరి ఈనాడు మధుప్రియ గారు షార్ట్ ఫిల్మ్ తీయడం మరి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఉందో మరి అర్చకుల పైన చర్య తీసుకోవడం కాదు, మరి వాస్తవంగా ఇక్కడ ఇప్పుడు కూడా ఫుల్ టైము మరి ఈవో గారు కానీ తగు సిబ్బంది ఉండడం లేదు. కేవలం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కింది స్థాయి ఉద్యోగులతోటే నడుస్తా ఉన్నది కనుక ఇక్కడ ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఇక్కడ ఈవో అదేవిధంగా తగు సిబ్బంది ఉండి మరి పటిష్టంగా ఉండి దేవాలయ ప్రతిష్టను కాపాడే విధంగా మరి ప్రవర్తించాలని చెప్పి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున. మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ ప్రాంతానికి శాసనసభ్యుగా వివరిస్తూ మరి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి మరి విదేశీ యాత్రలు చేస్తున్నటువంటి మంత్రి గారు మరి దీనిపైన ఇప్పటికైనా మరి దృష్టి పెట్టి ఈనాడు ఈ కాళేశ్వరం మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరాన్ని మరి ఇక్కడికో ప్రపంచంలో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకుపోవాల్సిన పరిస్థితిని వదిలేసి ఇక్కడ టూరిజం మరి స్పాట్ చేయాల్సినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ కాళేశ్వరాన్ని ఈ త్రివేణి సంగమాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది కనుక మేము
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందంటూ ఫ్యాక్టరీ యజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల ప్రత్తి, 2 కోట్ల పత్తి బెల్టు, సుమారు ₹1 కోటి పత్తి సీట్ మోటార్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి 2 ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులు 2 బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటు చేసుకుందని యజమాని ప్రశాంత్ పేర్కొన్నారు. రేకుల మీద వచ్చి అంతర్ మీద పైన నుంచి పత్తి లిటిల్ చెంచలు కానీ అంటున్నా మొత్తం తీసుకున్నా ఫ్యాక్టరీ పైపు కానీ బక్కలు పడేవాలి. ఇటు కొడుతుంది ఆగుతుంది. అంత తగ్గిపడి ఇంత దగ్గర ఉండవు దాలెత్తుడు కమిట్లో మొత్తం కలిపోతావే రేకులుగా ఏమన్నా ఉంటే పేలని పోయింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.